హాయ్ హలో బ్రదర్స్ అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. వీడియో పూర్తి వరకు చూడండి బ్రదర్స్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బ్రదర్స్. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు రావాలంటే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్యాడ్ మేళం మూవీ రివ్యూ నిన్ననే రిలీజ్ అయింది బ్రదర్స్. బ్యాడ్ మేళం. ఈ బ్యాడ్ మేళాన్ని మన కోనా యంగటంగుళం తన ఇష్టం వచ్చినట్టు పొగిడేశాడు. అబ్బా, ఇంతలా పొగుడుతున్నాడంటే సినిమాలో ఏదో కొంచెం మ్యాటర్ ఉంటుంది అనుకున్నా. తీరా వెళ్ళి సినిమా చూస్తే బ్యాండ్ మేళం కాస్త బ్యాడ్ మేళం అయిపోయిందిరా బాబు అని వాపోతున్నారు మన సినిమా పండితులు. మన కోనా ఎంగటం అంగుళం ఆ అంగుళం ఎలా మాట్లాడాడు అంటే ఈ వీడియోలో చెబుతాను బ్రదర్స్. అప్పుడు ఎప్పుడో నాని గారు చెప్పారు, ఈ సినిమా బాలేకంటే నా నెక్స్ట్ సినిమా మీరు చూడొద్దండి అని. ఇప్పుడు నేను చెబుతున్నాను, ఈ సినిమా బాలేకంటే నెక్స్ట్ నేను చేయబోయే సినిమా మీరు అస్సలు చూడకండి అన్నాడు. ఇది మొన్న ఇది మొన్న జరిగింది. ఇది ఇది జరిగిన వెంటనే మన చిరంజీవి తాత చూశాడంట. అది ఓహో, ఇంతలా పొగుడుతున్నాడంటే సినిమా బానే ఉంటుందిలే, ఇక మనకేంటి తిరుగులేదు అనుకున్నాడు చిరంజీవి తాత పాపం. కానీ ఈ సినిమా చూశాక కోనాంగులానికి, ఎందుకయ్యా కోనాంగులం నువ్వు నెక్స్ట్ సినిమా చూడొద్దన్నావు, నువ్వు నా సినిమాకే చేస్తున్నావు కదా, ఆ సినిమా కూడా గోయిందా గోయిందా చేసేసావు కదయ్యా అంగుళం అని మొరపెట్టుకున్నాడంట అంటున్నారు మన సినిమా పండితులు. నెక్స్ట్ మన చిరంజీవి తాత చేయబోతుందా మన బాబితో. ఆ సినిమాలో మన కోన వెంకటం గారేనంట కథా రచయిత. వాళ్లకు మంచి రాడ్డు పెట్టాడు మన కోనాంగులం. ఈ రాడ్డు చూసిన తర్వాత మన కోనాంగులాన్ని చిరంజీవి తాత అసలే అతి తెలివిపరుడు కదా, చిన్నగా సైడ్ చేయాలని చూస్తున్నాడంట మన కోన వెంకటమంగళంని. కానీ ముందే కమిట్ అయిపోయారుగా, అడ్వాన్సులు కూడా అందాయంట. ఇక కోనాంగలాన్ని తప్పిస్తే అడ్వాన్స్ ఇవ్వడుగా, ఏంటబ్బా చేసేది అని మన చిరంజీవి తాత లబోదిబ్బమని బోరున ఏడుస్తున్నాడంట అంటున్నారు సినిమా పండితులు. ఎందుకయ్యా కోన వెంకటంగుళం అలా చెప్పావు అని అడిగితే, సార్ ఈ సినిమా అదిరిపోయింది సార్, అందుకే అలా చెప్పాను, ఇక మన సినిమాకి ఎలాంటి సినిమా ఇస్తాను కథ అంటే, అదిరిపోయే కథ సార్ అది, ఏదేం భయం లేదు సార్ అని చిరంజీవి తాతతో చెప్పాడంట. కానీ మన చిరంజీవి తాతకు తెలిసిందేగా, కోన వెంకటమంగళంని ఇప్పటికే తప్పించేసినట్టు సమాచారం అంటున్నారు సినిమా పండితులు. మన చిరంజీవి తాతకి తొక్కడాలు, భజనలు చేయటాలు బాగా వచ్చుగా, అలవాటేగా అంటున్నారు సినిమా పండితులు. ఇందులో బాగా చేయి తిరిగిందే కదా చిరంజీవి తాత గారిది. ఇదేంటి అర్థం సినిమా అయిపోయాక కూడా కథనే కాదు సినిమానే తీయకుండా దాన్ని కాల్చి బూడిద చేస్తాడంట మన చిరంజీవి తాత. వాళ్ళు ఎంత డబ్బులు పెట్టుకున్నా నాకేంటి, సినిమా బాగా రానప్పుడు మళ్ళీ తీయాల్సిందే అంటూ నిర్మాతల నెత్తిన శతగోపం పెడతాడంట మన చిరంజీవి తాత గారు. నేనన్నట్లేదండోయ్ పాపం అంటున్నారు మన సినిమా పండితులు. ఇక మన బ్యాడు మేళం విషయానికి వస్తే, హర్ష రోషన్, శ్రీదేవి నటించింది ఈ మూవీ. సతీష్ జవ్వాజీ అనే డైరెక్టర్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు బ్రదర్స్. తెలంగాణలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా యాదగిరి అనే పేరుతో నటించాడు హర్ష రోషన్. శ్రీదేవి వచ్చి రాజీ అనే క్యారెక్టర్ చేసింది. ఇద్దరు బావ మరదళ్ళు చిన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద అయ్యాక పెళ్లి చేయాలనుకుంటారు, ఫిక్స్ చేస్తారు. కానీ వీరిద్దరూ పెద్ద అయ్యేసరికి పరిస్థితులు తారుమారవుతాయి. ఇక మన హీరో గారి నాన్న అప్పుల పాలవుతాడు. మన హీరో ఏమో 10వ తరగతి ఫెయిల్ అయ్యి అదే బ్యాడ్ మేళంలో చేరుతాడు. ఇక మన హీరోయిన్ నాన్నగారు అయితే కోటీశ్వరులు అయిపోతారు. ఇక మన హీరోయిన్ అయితే 10th క్లాస్ లో ఇంటర్నేషనల్ రికార్డు కొడుతుంది పాపం. ఇక హీరోకి తన కూతురునిచ్చి పెళ్లి చేయనని కరాఖండిగా చెప్పేస్తారు మన సాయి కుమార్ అంగుళం. ఆ తర్వాత మన హీరో అంగుళం, మన హీరోయిన్ ఇద్దరు కలిశారా, పెళ్లి చేసుకున్నారా, అది మనము చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే. ఎందుకంటే ఇలాంటి కథలు బొచ్చుడు వచ్చాయి. సేమ్ రొటీన్, సేమ్ టెంప్లెట్, సేమ్ 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 అనేలా ఉంది. మన కోన వెంకటమంగళానికి రాడ్డు కాదు గుణపం దిగింది. అలాగే మన చిరంజీవి తాత అతి తెలియపోడు కాబట్టి మన కోన వెంకటానికి రాడ్డు దింపుతాడేమో అంటున్నారు సినిమా పండితులు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఒక రకంగా లైట్ కామెడీతో పర్వాలేదనిపించిన సెకండ్ హాఫ్ లో మాత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు మీరైతే అస్సలు ఊహించలేరు, లేదా ఊహిస్తారు అంత ట్విస్టులు. అలాంటి ట్విస్టులు మీరు ఏ సినిమాలో కూడా చూసుండ్రు. అబ్బబ్బబ్బ, అలాంటి ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి.
30 ఏళ్ల నుంచి ఇదే కథలు, ఇదే స్టోరీ, ఇదే టెంప్లెట్, తలకాయ నొప్పిరా బాబు సినిమా అంటున్నారు సినిమా పండితులు. సరే బ్రదర్స్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ మూవీ చూడాలనుకుంటారో లేదో మీ ఇష్టం. ఒక కామెంట్, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. సినిమా అయితే బ్యాండ్ మేళం కాదు, బ్యాడ్ మేళం. అలాగే మన చిరంజీవి తాతకు కూడా రాడ దింపాడు కోనాయంగటం. ఆయన చేసే రచయితగా ఏ సినిమానో చూడొద్దన్నాడు. అయితే ఇప్పుడు మన చిరంజీవి తాత సినిమా చూడకూడదు అనమాట. ఓకే ఓకే కోనాంగులం, మేము మాట మీద నిలబడతాంలే, పోతే బాగా చూడం కదా. ఓకే బ్రదర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ.